హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు మరియు సీనియర్ సిటిజన్లకు కొన్ని ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలైతే ఉన్నాయండి. అవేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలో. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జీవితమంతా కష్టపడి పనిచేసి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి సీనియర్ సిటిజన్లకు అనగా వయోవృద్ధులకు ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు తగిన గౌరవంతో పాటుగా అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలను కూడా కల్పిస్తున్నాయి. ప్రస్తుతం పదవీ విరమణ తర్వాత వారి జీవితం సాఫీగా, ఆనందంగా మరియు ఆర్థిక భద్రతతో సాగాలి అనే ఉద్దేశ్యంతోనే ఈ యొక్క వెసులుబాట్లనేది కల్పించడం జరిగింది. ఇవన్నీ మనకు అవైలబుల్‌లో ఉన్నాయన్నమాట. ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూద్దాము. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. అవేంటంటే ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వారికి బ్యాంకు ఖాతాల్లో లభించే ప్రధాన ప్రయోజనం అండి. ముఖ్యంగా అధిక వడ్డీ రేట్లు. సాధారణ పౌరులతో పోలిస్తే సీనియర్ సిటిజన్‌లకు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసేవారికి, అలాగే రికరింగ్ డిపాజిట్ చేసేవారికి మరియు సేవింగ్స్ ఖాతాలపై బ్యాంకులు సాధారణంగా 0.25% నుంచి 0.5% వరకు కూడా ఎక్కువ వడ్డీనైతే చెల్లిస్తాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా దీర్ఘకాలిక డిపాజిట్లపై ఈ వడ్డీ రేట్ అనేది ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చనమాట. సో, సీనియర్ సిటిజన్స్ అంటే అబోవ్ 60 దాటిన వారనమాట. వెదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, పెన్షనర్ అయినవచ్చు, ఎవరైనా అయ్యుండొచ్చు. సో, దీనివల్ల వారు పొదుపుపై వే మెరుగైనటువంటి రాబడి వచ్చి నెలవారీ ఖర్చులకు అదనపు ఆదాయం అనేది చేకూరుతుంది. అలాగే రెండవది ఆదాయపు పన్ను ఇన్‌కమ్ టాక్స్ విషయంలో కూడా సీనియర్ సిటిజన్‌లకు ప్రభుత్వం భారీ ఊరటైతే కల్పిస్తోంది. సాధారణ పౌరులతో పోలిస్తే వీరి పన్ను అంటే ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు అనేది పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 60 ఏళ్ళు పైబడిన వారికైతే 3,00,000 వరకు, 80 ఏళ్ళు పైబడిన వారికి 5,00,000 వరకు ఈ మేరకైతే అదనపు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట ఇతరులతో పోలిస్తే. అంతేకాకుండా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 టీటీబీ కింద బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చేటటువంటి వడ్డీ ఆదాయంపై కూడా ఏడాదికి ఒక 50,000 వరకు మినహాయింపు అయితే ఉంటుంది. సో, ఇటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే వైద్య ఖర్చులు, హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంలు మరియు కొన్ని నిర్దిష్టమైన వ్యాధులకు చికిత్స కోసం చేసే ఖర్చులపైన సెక్షన్ 80డి మరియు సెక్షన్ 80డీడీబీ కింద అధిక మొత్తంలో పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉంది సీనియర్ సిటిజన్స్ కోసం. మరి పెట్టుబడి పథకాల విషయానికొస్తే కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల కోసం అత్యంత సురక్షితమైనటువంటి మరియు అధిక రాబడినిచ్చేటువంటి పథకాలను అందిస్తుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎస్సీఎస్ఎస్ అంటాము. ఇది అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పథకంగా ఉంది ప్రెజెంట్. సో, ఇందులో ప్రస్తుతం 8.2% వరకు వార్షిక వడ్డీ అయితే లభిస్తుందనమాట. అంటే ఇది ఆహ్, చాలా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్‌లు అందించేటటువంటి వడ్డీ కంటే చాలా ఎక్కువ అనమాట.